ప్రముఖ సినీ దర్శకుడు కోడి రామకృష్ణ చనిపోయారు. కొన్నాళ్లుగా ఊపిరితిత్తుల అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ మధ్యాహ్నం కన్నుమూశారు. కోడి రామకృష్ణ మృతిపై తెలుగు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తెలుగు రాష్ట్రాల సీఎంలు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. రేపు మధ్యాహ్నం ఫిలింనగర్ మహాప్రస్థానంలో కోడి రామకృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. తెలుగు సినీ పరిశ్రమ మరో సినీ దిగ్గజాన్ని కోల్పోయింది. ఎన్నో హిట్ చిత్రాల దర్శకులు కోడి రామకృష్ణ కన్నుమూశారు. కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇవాళ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఓ హాస్పిటల్కు తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమించటంతో అక్కడే తుది శ్వాస విడిచారు. తెలుగులో ఎన్నో హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ తమిళ, మలయాళ, హిందీ సినిమాలను తీశారు. హాస్పిటల్ నుంచి కోడి రామకృష్ణ భౌతిక కాయాన్ని ఫిలింనగర్లోని ఆయన ఇంటికి తీసుకొచ్చారు. పలువురు సినీ ప్రముఖులు, దర్శకులు, నిర్మాతలు, ఆర్టిస్టులు ఆయనకు నివాళులర్పించారు. చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్, నాగబాబు, అల్లు అరవింద్, శ్యాంప్రసాద్ రెడ్డి, జీవిత రాజశేఖర్, అల్లరి నరేష్ కోడి రామకృష్ణకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. కోడి రామకృష్ణతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమ ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయిందని కన్నీరు పెట్టుకున్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబుతో పాటు పలువురు రాజకీయ నేతలు సంతాపం ప్రకటించారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఆయన పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఫిలిం ఛాంబర్కు తీసుకెళ్లనున్నారు. అక్కడి నుండి అంతిమయాత్ర మొదలు కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఫిలింనగర్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు కుటుంబ సభ్యులు.